హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ప్రీసేల్లో అదరగొడుతున్న దురంధర్ 2 పర్ఫెక్షన్ తో అదరగొడతా అంటున్న హరీష్ శంకర్, రజనీకాంత్ పై తన లవ్ ఏంటో చూపెట్టబోతున్న షారుఖ్ ఖాన్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే, ఫంకీ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవగా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ మార్చి 13 నుంచి నెట్ఫ్లిక్స్ లో 5 ఇండియన్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కాబోతుంది ఈ సినిమా. ఇక మరొక పక్క అప్పుడెప్పుడు పొంగల్కి రిలీజ్ అయిన భర్త మహాశీలకి విజ్ఞప్తి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవగా ఇప్పుడు మార్చి 13 నుంచి G5 లో 4 సౌత్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది. ఆమిర్ ఖాన్ వేసిన ప్లాన్ కి ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. సితారే జమన్ పర్ థియేటర్కల్ గా పెద్దగా పే చేయకపోయినా ఓటీటీలో డబ్బులు వస్తాయనుకుంటే బాక్సాఫీస్ రన్ బట్టి ఓటీటీ నెంబర్ వస్తుందని ఓటీటీ వాళ్ళు చెప్పడంతో అలిగిన ఆమిర్ ఖాన్ యూట్యూబ్ లో డబ్బులకి ఈ సినిమాని పెట్టుకున్నారు. అయితే ఎంతో కొంత సబ్స్క్రిప్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు సోనీ లివ్ కి అమ్మేసుకున్నారు. ఇదైతే మాస్టర్ ప్లాన్. మొన్న 4K రీసెంట్ రీ రిలీజెస్ లోనే కాదు, ప్రభాస్ రీ రిలీజెస్ లోనే కాదు, టాలీవుడ్ రీ రిలీజెస్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ అవగా ఇండియాలో రన్ అనేది ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఓవర్సీస్ లో $5 కి అయితే టికెట్ ని తగ్గించారు. అయినప్పటికీ నో యూజ్. రీసెంట్ గా కొన్ని సినిమాల రిలీజ్ డేట్లు అయితే లాక్ అయ్యాయి, కొన్ని చేంజ్ అయ్యాయి. పెద్ద టాక్సిక్ ఉస్తాద్ భగత్ సింగ్ డేట్లు చేంజ్ అవడంతో చిన్న చిన్న సినిమా డేట్లు కూడా చాలా వరకు చేంజ్ అయిపోయాయి. సమంత మా ఇంటి మహాలక్ష్మి May 15 రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. సో పెద్దకి 2 వీక్స్ గ్యాప్ అంతే. ఇక డకాయిట్ సినిమా మార్చి నుంచి ఏప్రిల్ కి షిఫ్ట్ అవగా ఇప్పుడు April 10th రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ సినిమా. దీని డేట్ కూడా రీసెంట్ గానే లాక్ అయింది. సో ఈ సమ్మర్ అంతా కూడా టాలీవుడ్ డైరెక్ట్ కొట్టబోతుందనే చెప్పాలి. ఉస్తాద్ భగత్ సింగ్ తో స్టార్ట్ చేసి తర్వాత బైకర్ సినిమా, డకాయిట్ స్వయంభూ, రాకాసా పెద్ద ఫిలిం, మా ఇంటి మహాలక్ష్మి, కొరియన్ కనకరాజు ఇలా చాలా సినిమాలే రాబోతున్నాయి. అఖిల్ లేనిన్ సినిమా కూడా. సో వరుస పెట్టి అన్ని సినిమాలు ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయి. ఇక రాకాసా సినిమాకి రిలీజ్ కి ముందే టేబుల్ ప్రాఫిట్స్ రాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి ఓటీటీ డీల్స్ అయితే 10 కోట్ల వరకు వచ్చినట్టు టాక్. ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి చూసారంటే 12 కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ అయితే లేకపోలేదు. ఇది గనక ఓకే అయిందంటే బడ్జెట్ అంతా ఇక్కడే రికవరీ అవుతుంది. ఇక థియేటర్కల్ గా శాటిలైట్స్ పరంగా, మ్యూజిక్ రైట్స్ పరంగా సినిమా బ్లాక్ బస్టర్ అవడం పక్కా. ఇక బిజినెస్ పరంగా ఇప్పటికే అన్ని లాక్ చేసుకుంది రుచికర్మ సినిమా. ఒక సినిమా ప్రమోషనల్ కంటెంట్ వర్కౌట్ అయితే అది ఎలా ఉంటుందో, ఏ రేంజ్ లో పేలుతుందో చూపెట్టింది ఈ ఫిలిం. సాంగ్, టీజర్, గ్లిమ్స్, ట్రైలర్ ఇలా చాలా వరకు బిజినెస్ ని అట్రాక్ట్ చేసే ఆయుధాలు కాగా, వీటిలో గ్లిమ్స్ తోనే అందరినీ అట్రాక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ అండ్ కర్ణాటక బిజినెస్ 45 కోట్ల వరకు పలికింది. దీన్ని తీసుకుంది నాగవంశీ గారు. ఇక వరల్డ్ గా చూసుకుంటే 55 కోట్లకి పైగా బిజినెస్ తో రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లు కొడితేనే బ్రేక్ విన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ టైం నాగ చైతన్య నైజంలో 20 కోట్లు, ఆంధ్రాలో 20 కోట్ల బ్రేక్ విన్ టార్గెట్ తో రాబోతున్నాడు. చూడాలి మరి ఎంతవరకు హిట్ కొడతాడో. జననాయకన్ సినిమాకి మరోసారి చుక్కెదిరైందనే చెప్పాలి. యాక్చువల్ గా ఈ సినిమాని రివ్యూ చేయడానికి కమిటీలో మెంబర్స్ అంతా రెడీ అవగా అందులో ఒక వ్యక్తికి హెల్త్ బాగోకపోవడంతో మరొకసారి పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఇది మార్చి 17th అయితే పోస్ట్ పోన్ అయింది. ఇక అప్పుడు కూడా ఏదో ఒక సాకు చెప్పి సినిమాని రివ్యూ చేయలేదంటే సెన్సార్ అవ్వదు అండ్ సినిమా కూడా ఇప్పుడప్పుడే బయటికి రాదు. పాలిటిక్స్ లోకి వస్తే ఏం జరుగుతుందో సరదాగా శాంపిల్ చూస్తున్నాడు విజయ్. గోపిచంద్ 33 మూవీకి సంబంధించిన గోపిచంద్ లుక్ ఎప్పుడో బయటికి రాగా ఇప్పుడు రీతువర్మ లుక్ కూడా బయటకు వచ్చింది. సత్యవతి అనే క్యారెక్టర్ లో కనిపించబోతుంది రీతువర్మ. లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. కొంతమంది డైరెక్టర్స్ కి ఒక స్టైల్ ఉంటుంది. ప్రతి సినిమాలో కూడా ఆ స్టైల్ ని ఫాలో అవుతూ సినిమాలైతే తెరకెక్కిస్తూ ఉంటారు. అండ్ అదే కేటగిరీలోకి వెళ్తాడు రితేష్ రాణా. తీసినవి కొద్ది సినిమాలైనా కూడా తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ క్రియేట్ చేసుకోగా ఇప్పుడు జెట్లీ అనే మూవీతో రాబోతున్నాడు. అండ్ ఫైనల్లీ షూటింగ్ అయితే ఫినిష్ చేసుకుంది ఈ సినిమా. సత్య కామెడీ టైమింగ్ బయటకు తీసుకురాగలిగే ఒకే ఒక డైరెక్టర్ రితేష్ రాణా అనే చెప్పాలి. ఈ సినిమా షూటింగ్ ఎలానో కంప్లీట్ అయింది కాబట్టి ఇంకొద్ది రోజుల్లోనే రిలీజ్ డేట్ బయటికి రావచ్చు. రజనీకాంత్ అంటే షారుఖ్ ఖాన్ కి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ స్టేజ్ కి వెళ్లిన స్టార్స్ వీళ్ళిద్దరే కావడం వల్ల ఏమో ఆ కనెక్షన్ అయితే ఇద్దరికి ఎప్పుడూ ఉంటుంది. అండ్ షారుఖ్ ఖాన్ ఇండియాస్ నెంబర్ 1 హీరోగా ఉన్న టైంలోనే చెన్నై ఎక్స్ప్రెస్, రావణ్ సినిమాల్లో ఎంత ఇష్టమో రజనీకాంత్ అంటే చూపెట్టుకున్నాడు. అండ్ ఇప్పుడు డైరెక్ట్ గా రజనీ మూవీలోనే కనిపించబోతున్నాడు షారుఖ్ ఖాన్. ప్రజెంట్ షారుఖ్ ఖాన్ క్యామియో ఇస్తేనే సినిమాలు 400 కోట్లు దాటిపోతున్నాయి. అలాంటిది షారుఖ్ ఖాన్ జైలర్ 2లో కనిపించబోతున్నాడు. అది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో. యాక్చువల్ గా జైలర్ సినిమాకి సీక్వెల్ ఏమీ అవసరం లేదు, బట్ క్యామియోస్ తో మాత్రమే క్రేజ్ తెచ్చుకుంటుంది ఈ సినిమా. చూడాలి మరి ఇది జైలర్ రేంజ్ లో క్లిక్ అవుతుందో లేదో. ప్యారడైస్ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ సెన్సేషన్ ని క్రియేట్ చేసుకుంటూ పోతుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 15 రోజుల పాటు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంటూ అన్ని సినిమాల్ని కూడా డామినేట్ చేసి టాప్ ప్లేస్ కి అయితే వెళ్ళింది. ఇదైతే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఓ పక్క పెద్ద సినిమా నుంచి ఒక సాంగ్, టాక్సిక్ సినిమా నుంచి మరొక సాంగ్ రాగా ఇద్దరు కూడా పాన్ ఇండియా స్టార్స్ అయినప్పటికీ వాళ్ళ సినిమా సాంగ్స్ ని దాటేస్తూ 1 మిలియన్ కి పైగా లైక్స్, 60 మిలియన్ కి పైగా వ్యూస్ సొంతం చేసుకుంటూ ఇప్పుడు 100 మిలియన్ వైపు వెళ్తుంది ఈ సినిమా. నాని చెప్పినట్టు నిజంగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్యారడైస్ కి అడ్రస్ అవుతా అన్నట్టు ఎక్కడ విన్నా ప్రెజెంట్ ఈ సాంగే వినిపిస్తుందంటే కాదనలేని వాస్తవం.
అప్కమింగ్ కంటెంట్ కూడా ఇదే రేంజ్ లో ఉంటే ఇది నానే కావాలి అని చెప్పక తప్పదేమో. విశ్వంబర రియల్ ఎస్టేట్ బయటికి రావాలంటే ఓటీటీ డీల్ అనేది క్లోజ్ అవ్వాలి. ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వాలంటే కంటెంట్ ఏదో బయటికి రావాలి, ఇంప్రెస్ చేయాలి. కంటెంట్ అయితే బయటకు వచ్చింది కానీ ఇంప్రెస్ చేయలేదు. బట్ ప్రజెంట్ ఈ సినిమాకి బిజినెస్ అయితే జరగడానికి రెడీ అవుతుంది. కారణం ప్రీవియస్ సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ అవడం అండ్ ఈ సినిమా జీఫే వాళ్ళు తీసుకోగా ఈ డైరెక్టర్ నుంచి వచ్చిన బింబిసార సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది అండ్ అది కూడా జీఫే వాళ్ళే తీసుకున్నారు. సో మొత్తానికి ఈ సినిమా రైట్స్ జీఫే వాళ్ళు తీసుకోవడానికి రెడీ అవుతూ ఉండగా ఫైనల్ గా ఒక మంచి రేట్కి అయితే బేరం ఆడుకున్నట్టు టాక్. అయితే ఈ సమ్మర్కి గానీ సినిమా రిలీజ్ అవ్వకపోతే తర్వాత ఎప్పుడు అనౌన్స్ చేసినా కూడా ఫ్యాన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపెట్టారు. పెద్ద మూవీ రిలీజ్ కి సరిగ్గా 50 days మాత్రమే ఉంది. ఇక సినిమా నుంచి బయటికి రావాల్సిన కంటెంట్ ఏంటని ఒకసారి చూసుకుంటే ఒక టీజర్, 2 songs అండ్ ఒక ట్రైలర్ సరిగ్గా ప్లాన్ చేస్తే ప్రాపర్ గా ప్రమోట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. పైగా సినిమాని ఇప్పుడే రిలీజ్ చేసినా కూడా ఈజీగా పెద్ద నెంబర్లు పెట్టే ఛాన్స్, ఈజీగా పెద్ద నెంబర్లు తీసుకొచ్చే స్టేజ్ ఆ గ్లిమ్స్ అండ్ 2 songs అయితే తీసుకొచ్చాయి. అండ్ చిక్కిరి అనే ఒకే ఒక్క సాంగ్ జనాల్లోకి సినిమాని ఏ లెవెల్లో తీసుకెళ్లింది అంటే సినిమా ఇప్పటికిప్పుడు రిలీజ్ అయిన డే 1 100 కోట్ల గ్రాస్ పెట్టే రేంజ్ లో, సినిమా ఇప్పటికిప్పుడు రిలీజ్ అయినా కూడా 100 కోట్ల గ్రాస్ పెట్టే రేంజ్ లో. ఇక చరణ్ బర్త్డే కూడా ఈ మంత్ ఎండ్ లో ఉండడంతో ఒక స్పెషల్ అప్డేట్ కూడా ఈ సినిమా నుంచి రాబోతుంది. అయితే RC-17 కి సంబంధించి అప్డేట్ ఏమైనా వస్తుందా అంటే లుక్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ స్క్రిప్ట్ అయితే ఇప్పటికైతే ఓకే కాలేదు. సుకుమార్ గురించి తెలిసిందే, ఆల్రెడీ రెడీ అయిపోయిన స్క్రిప్ట్ ని ఇంకా డెవలప్ చేసుకుంటూ అలా టైం తీసుకుంటూనే ఉంటాడు. పైగా ఎంత గ్యాప్ దొరికిందంటే ఇంకా చెక్కుతూనే ఉంటాడు. జక్కన్న 2.2 అనే టైటిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టే అనిపిస్తుంది ఇదంతా చూసిన తర్వాత. అల్లు అర్జున్ 22 సినిమా ఒక స్పెషల్ సర్ప్రైజ్ అయితే రాబోతుందని లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడంటే అంతా కూడా వారణాసి సినిమా తెలుగు సినిమాని మార్చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. బట్ ఒక్కసారి అల్లు అర్జున్ 22కి సంబంధించిన అప్డేట్ ఎప్పుడైతే బయటికి రావడం స్టార్ట్ అవుతాయో తెలుగు సినిమాలో ఒక మైలురాయిగా మిగిలిపోతుందని అంతా కూడా చెప్పుకుంటారు. సన్ పిక్చర్స్ వాళ్ళు ఒక సినిమాని తీసుకెళ్లి ఎక్కడైనా ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయితే అది రోబో సినిమాలాగా ఇండియాస్ ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంటుంది అండ్ ఇంకో 15 సంవత్సరాల తర్వాత అయినా కూడా అవుట్డేటెడ్ అనిపించదు. అండ్ ఈ సినిమాని అదే రేంజ్ లో ప్రమోట్ చేయడానికి చూస్తుంది మూవీ టీం. ప్రమోట్ చేయడమే కాదు కంటెంట్ కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది. ప్రజెంట్ అంతా అల్లు అర్జున్ లుక్స్ చూసి ఎలా అయితే ట్రోల్ చేస్తున్నారో సినిమాలో ఆ లుక్స్ అన్ని ఒక్కసారి బయటకు వచ్చాయంటే అల్లు అర్జున్ డెడికేషన్ కి అప్రిషియేట్ చేయాల్సిందే. ఒక బాహుబలి 2 RRR ఆ లీగ్ లోకి వెళ్లబోతుంది అల్లు అర్జున్ 22nd సినిమా కూడా. ఇక అల్లు అర్జున్ బర్త్డేకి టైటిల్ తో పాటు ఒక గ్లిమ్స్ ని అండ్ అల్లు అర్జున్ లుక్ ని కూడా రివీల్ చేయబోతున్నారు. ఇది చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇక దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే దురంధర్ 2 ప్రీసేల్ తో పుష్ప 2ని గుర్తు చేస్తుంది. అన్ని స్టేట్స్ కంటే మహారాష్ట్రలో మూవీ డామినేట్ చూపిస్తూ ఉండగా ఇప్పటికే మహారాష్ట్రలో 6 కోట్లకి చేరువలో ఉంది. ఇక ఢిల్లీ యూపీలో 5 కోట్లు, కర్ణాటక 2.7 కోట్లు, తెలుగు స్టేట్స్ లో 1,70,00,000, గుజరాత్ 60 లక్షలు, తమిళనాడు 1 crore, కేరళలో 50 లక్షలు, వెస్ట్ బెంగాల్ 70 లక్షలు, పంజాబ్ లో 50 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.7 కోట్లు కలెక్ట్ చేయగా ఇండియాలో 20 కోట్ల మార్క్ ఎప్పుడో దాటేసింది ఈ సినిమా. ఇక నార్త్ అమెరికా ప్రీసేల్ చూసుకుంటే 1.7 మిలియన్ మార్క్ దాటిపోగా ఇది ఓవరాల్ వీకెండ్ వరకు ప్రీసేల్. ఇక రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం కలుపుకుంటే ఓవరాల్ గా ఇప్పటి వరకు ఓవర్సీస్ లో 18 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా వరల్డ్ గా 40 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. అండ్ సినిమా రిలీజ్ కి ఇంకా 1 week పైగానే టైం ఉండగా సినిమా రిలీజ్ కి ముందు ప్రీసేల్ 100 కోట్లు అందుకునే ఛాన్సులు చాలా వరకు ఉన్నాయి. ఈ ఫీట్ అందుకున్న సినిమాలు ఇప్పటి వరకు చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పుడు ఆ లీగ్ లోకి వెళ్ళబోతుంది ఈ సినిమా. అయితే రిలీజ్ కి 2 days ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బుకింగ్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఇది 100కి వెళ్తుందా 120కి వెళ్తుందా అనేది చూడాల్సి ఉంది. డే 1 మాత్రం 200 కోట్లు టచ్ చేసే ఛాన్సులు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. మరి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే సినిమా సెన్సార్ వర్క్ రీసెంట్ గా కంప్లీట్ అయింది. సెన్సార్ బోర్డు నుంచి యూబీఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ సినిమా. రన్ టైం వచ్చేసి 2 hours 29 minutes. ప్రీ ఇంటర్వల్ అండ్ క్లైమాక్స్ బాగా వచ్చాయనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తుండగా రిలీజ్ కి ముందు ఎలాంటి ప్రాబ్లం లేదు, మేజర్ ప్రాబ్లం ని దాటేసామని అనుకునే లోపే కొత్త ప్రాబ్లమ్స్ ని తెచ్చిపెట్టుకోవడంలో హరిశంకర్ది అదొక స్టైల్. నిన్నైతే మహేష్ బాబు ఫ్యాన్స్ ని కూడా కిలికారని చెప్పాలి. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాబు మహేష్ ని ఖచ్చితంగా ఈ సినిమాతో సెకండ్ టైం లేపాలి అంటే తదాస్తు అని రిప్లై అయితే ఇచ్చారు. దాంతో సోషల్ మీడియా అంతా తగలబడిపోయింది. మళ్ళీ పీకే వర్సెస్ ఎంబీ ఫ్యాన్ రైవలరీ అయితే కంటిన్యూ అయిందనే చెప్పాలి. బట్ తదాస్తు అనేది మొత్తం చదవకుండానే రిప్లై ఇచ్చా అంటూ నా మిస్టేకే అని చెప్పి సారీ లెటర్ కూడా రిలీజ్ చేశారు. అక్కడితో కాస్త గొడవ సద్దు మణిగింది. ఇక మూవీ నుంచి నిన్న ఎత్తర కాలర్ సాంగ్ ప్రోమో రిలీజ్ అవగా ఏదో హుక్ స్టెప్ ఉంటుంది అన్నారు. అండ్ ఇదైతే హుక్ స్టెప్పో కాదో ఎవరికీ తెలియట్లేదు. పీకే డాన్స్ ఈ సాంగ్ లో అదరగొట్టారని చెప్తున్నారు. రేపు ఈవినింగ్ అయితే సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. సో చూడాలి ఎలా ఉంటుందో. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఈ March 15న యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో గ్రాండ్ గా అయితే చేయబోతున్నారు. గెస్ట్లు ఎవరు వస్తారు ఏంటి అనేది ప్రస్తుతానికైతే తెలియదు. బట్ ఫ్యాన్స్ నుంచి మాత్రం విపరీతమైన డిమాండ్ అయితే మాత్రం బండ్ల గణేష్ ఈవెంట్ కి రావాలని ఖచ్చితంగా చెప్తున్నారు. నిజంగా బండ్ల గణేష్ వచ్చాడంటే ఈవెంట్ కి సినిమాపై ఉన్న హైప్ డబుల్ ట్రిపుల్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. పవన్ కళ్యాణ్, హరిశంకర్ అండ్ బండ్ల గణేష్ ఈ కాంబినేషన్ ఉండే క్రేజే వేరు. అండ్ పవన్ కళ్యాణ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ ని చూసి కూడా చాలా రోజులే అవుతుంది. చూడాలి మరి ఎవరెవరు వస్తారో. కంటెంట్ అనేది సినిమా నుంచి ఏది బయటకు రాకపోవడంతో
బుకింగ్స్ కూడా మొన్న ఎక్కడున్నాయో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్స్ నా వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. దురంధర్ 2 అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.